హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దామా? ఈరోజు మనము దేశంలో మొట్టమొదటిసారిగా అంటే దేశంలోనే ముందుగా సీతారాములకు కళ్యాణ మహోత్సవం జరిగే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం మనం. ఇది వనపర్తి డిస్టిక్ శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో తెలంగాణ. ఈ ఊర్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీరామ నవమికి 2 రోజుల ముందే సీతారాములకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. శ్రీరామ నవమి కంటే ముందే 2 రోజుల ముందే ఇక్కడ సీతారాములకు కళ్యాణ మహోత్సవం ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ ఒక ఆచారం. అయితే ఇప్పటి ఆచారం కాదు, ఇది 100 సంవత్సరాల ముందు నుంచే ఈ ఆచారం ఈ గ్రామంలో ఉంది. అయితే శ్రీరామ నవమికి ముందర సప్తమి అనే రోజు వస్తుంది. ఈ సప్తమి రోజు నాడు ఈ గ్రామంలో సీతారాములకు కళ్యాణ మహోత్సవం జరుపుతారు. అంగరంగ వైభవంగా ఈ ఊర్లో 100 సంవత్సరాల పై చిలికే నుంచే ఈ యొక్క సీతారాములకు నవమి రోజు కంటే 2 రోజుల ముందే సప్తమి రోజు నాడు వచ్చే ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ యొక్క ప్రత్యేకత ఈ గ్రామంలో ఉంది. ఇక్కడ సంస్థాన రాజులు ఇలా ఈ యొక్క ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే పూర్తి సమాచారం నాకు ఇంకా అందలేదు. సప్తమి రోజే ఎందుకు చేస్తారు అసలు అనేది నేను తెలుసుకున్నాను, కానీ ఎవరు నాకు సమాధానం చెప్పలేదు. అయితే ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం సప్తమి రోజు ఈ యొక్క వెంకటాపురం గ్రామంలో ఇదే సంస్థానంలో అయినటువంటి ఇంకొక గ్రామం పేరు ఉంది. ఆ గ్రామం పేరు కూడా తెలుసుకోలేకపోయాను నేను, ఎక్కడో జరుగుతుందంట. ఈ 2 గ్రామాల్లో ఈ యొక్క వెంకటాపుర సంస్థానంలో రాజుల కాలం నాటి నుంచి అంటే 100 సంవత్సరాల ముందు నుంచే ఈ యొక్క ఆచారం అనేది జరుగుతుంది. ఈ యొక్క గుడి గర్భగుడిలో శ్రీ రంగనాయక స్వామి, అలాగే సీతమ్మ మాత, లక్ష్మణుడు ఇలా ఈ ముగ్గురు సతీ సమేతంగా ఈ యొక్క ఆలయంలో గర్భగుడిలో కొలువై తీరినారు. ఈ యొక్క రంగనాయక స్వామికే మనము సప్తమి రోజు నాడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంగా జరుపుతారు. ఈ యొక్క మహోత్సవం చాలా గ్రాండ్గా వైభవంగా ముత్యాల పందిర్లు వేసి గ్రామ ప్రజలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని సప్తమి రోజు నాడు దేశంలో ఎక్కడ జరగదు, ముందుగా ఇక్కడ జరిగిన తర్వాతనే మిగతా నవమి రోజు భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు భద్రాచలంలో, తర్వాత మిగతా గ్రామాల్లో ఈ యొక్క సీతారాములకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కానీ ఈ యొక్క గ్రామంలో మాత్రం సీతారామ కళ్యాణ మహోత్సవం శ్రీరామ నవమికి ముందు 2 రోజుల ముందే సప్తమి రోజు నాడు ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరగడం ఒక ప్రత్యేకత. గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో లీనమయ్యి స్వామివారికి సీతమ్మ మాతకు ఇద్దరికి కళ్యాణ మహోత్సవం ఎంతో గణనీయంగా జరపడం ఇక్కడ గొప్ప విషయం. అలాగే ఇక్కడ రథోత్సవం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంటది. రథోత్సవాన్ని ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత తీర్థ అన్నప్రసాదాలు ముగించుకున్న తర్వాత ఈవినింగ్ సాయంకాలం నుంచి ఈ యొక్క రథోత్సవాన్ని జరపడం జరుగుతుంది. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలు ఎంతో గణనీయంగా ఎంతో ఘనంగా జరిపి ఈ యొక్క రాముల వారి సేవలో లీనమైనారు. ఈ యొక్క ఊరు యొక్క ప్రత్యేకత ఇదే. సప్తమి రోజు నాడు సీతారాముల మహోత్సవం జరిగి ఎంతో వైభవంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో లీనమై స్వామివారికి ఎంతో గణనీయంగా కళ్యాణ మహోత్సవం జరుపుతారు. ఆ తర్వాత స్వామివారికి ముందర చిన్నారులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందపరంగా డ్యాన్స్ ప్రోగ్రాంలు అంటే కోలంట్ల ప్రదర్శన చేసి స్వామివారి పాటలతోటి భక్తులందరినీ ఎంతగానో అలరించినారు. ఈ యొక్క డ్యాన్స్ ఈ యొక్క కళా బృందానికి ముఖ్య పాత్రుడు తరుణ్ మాస్టరు.
ఇతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క నృత్య ప్రదర్శనలు చాలా గణనీయంగా జరిగినవి. చిన్నారులతోటి ఈ యొక్క నృత్య ప్రదర్శనలను ఈ యొక్క తరుణ్ మాస్టరు ఎంతో వైభవంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్నారులతోన శ్రీరాముని సేవలో ఈ యొక్క కళా బృందం చాలా అద్భుతంగా ప్రజలను, అలాగే భక్తులను, ఈ యొక్క గ్రామ ప్రజలను అందరినీ ఎంతో ఉత్సాహంగా ఊరటంగా ఈ యొక్క ప్రదర్శన చేసి చాలా గొప్పగా జరిపినారు ఈ యొక్క ప్రదర్శన. ఈ యొక్క ప్రదర్శనను శ్రీ తరుణ్ తన డ్యాన్స్ సై అకాడమీ డ్యాన్స్ ప్రోగ్రాం నుంచి ఈ యొక్క కళా బృందంతో ఈ శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో జరపడం భాగ్యమైనది. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో భక్తి శ్రద్ధలతోటి, అలాగే ఈ యొక్క నాట్య బృందాన్ని కనులారా వీక్షించి ఆ యొక్క చిన్నారులను చాలా ఉత్సాహభరితంగా ఈ యొక్క నాట్య ప్రదర్శన చూస్తూ ఎంతో ఉత్సాహాన్ని కలిగించారు. ఈ ప్రదర్శనలు చాలా అద్భుతంగా చేసినారు. చిన్నారులు చాలా ఉత్సాహంగా, చాలా యాక్టివిటీగా, చాలా అద్భుతంతో ఈ యొక్క పాటలను స్వామివారి కళ్యాణ మహోత్సవం ముత్యాల పందిరి ముందర జరగడం ఎంతో అద్భుతమైన విషయము. ఈ యొక్క స్వామివారి సేవలో ప్రతి ఒక్కరూ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ స్వామివారి సేవలో లీనమై స్వామివారి కృపకు ప్రాప్తులైనారు అందరూ. ఈ యొక్క ప్రత్యేకత, ఈ యొక్క గ్రామంలో జరుగుతున్న ఆచారము కొన్ని సంవత్సరాల నుంచి, అంటే దగ్గర 100 సంవత్సరాల పై నుంచే ఈ యొక్క ఆచారం అనేది జరుగుతుంది. ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం ముగించుకున్న తర్వాత అన్న ప్రసాద తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్లోగా బైక్ నడిపే పందెం గుడక యువకులు ప్రదర్శించడం జరిగింది. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మండపంలో చాలా హుషారుగా ఈ యొక్క నృత్య ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క నాట్య ప్రదర్శన చేసి స్వామివారి కృపకు ప్రాప్తులైనారు ఈ చిన్నారులందరూ. ఈ యొక్క గుడి చరిత్ర 100 సంవత్సరాల పైనే ఈ చరిత్ర ఉంది. ఈ వెంకటాపురం గ్రామంలో ఈ యొక్క ప్రత్యేకత ఎంతో ముఖ్యమైనది. ఈ సీతారామ కళ్యాణం మహోత్సవము ఈ ఊర్లో చాలా గ్రాండ్గా, ఘనంగా జరపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మనసారా ఆ యొక్క సీతారాములను స్మరిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాముల సేవలో నిమగ్నమయ్యి ఆ యొక్క సీతారాములకు కృపగా నిలిచారు. ఈ యొక్క మహోత్సవంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఆ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి ప్రాప్తులైనారు. చిన్నారులు చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా వారి యొక్క నాట్య ప్రదర్శన చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరము ఈ యొక్క గ్రామంలో శ్రీరామ సప్తమి రోజు నాడు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో గ్రాండ్గా, ఎంతో ఘనంగా సీతారాముల ఊరేగింపు, అలాగే రథోత్సవము, తర్వాత అన్నప్రసాదాలు, ఇలా ప్రతిదీ చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా అద్భుతంగా జరిపే గ్రామం ఇది. అందరూ ఎంతగానో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క నాట్య ప్రదర్శనను కన్నులారా తిలకిస్తూ స్వామివారి సేవలకు కొలువైనారు. చివరిగా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవంలో అన్న ప్రసాద తీర్థాలు భక్తులందరూ స్వీకరించి ఎంతో స్వామివారి సేవకు కృపలైనారు. ఈ యొక్క రథోత్సవాన్ని గుడి దగ్గర నుంచి ఊరంతా ఊరేగింపుగా ఈ యొక్క రథోత్సవాన్ని తీసుకొస్తారు. ఇక్కడ నుంచి ఈ యొక్క రథోత్సవాన్ని మళ్ళీ తిరిగి
గర్భగుడి దగ్గరికి తీసుకెళ్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క రథోత్సవాన్ని యువకులు యువతలు అందరూ ఆ యొక్క రథోత్సవాన్ని తాళ్ళతోటి లాక్కుంటూ ఊరంతా ప్రదర్శన చేసి తర్వాత మళ్ళీ ఆ యొక్క రథాన్ని గర్భగుడి దగ్గరికి చేరుస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.